మితిమీరిన కోపం వల్ల ఇవన్నీ కోల్పోవలసి ఉంటుంది. సంబంధాలు దెబ్బతింటాయి. కోపంలో మాట్లాడే కఠినమైన మాటలు సంబంధాలను దెబ్బతీస్తాయి. కెరీర్ అడ్డంకులు. కోపంలో చాలామంది తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అది అతని కెరీర్కు ఇబ్బందికరంగా మారవచ్చు. అతిగా కోపంగా ఉండే వ్యక్తులు ఎప్పటికీ మంచి నాయకుడిగా ఎదగలేరు. గౌరవం కోల్పోవడం. తరచుగా కోపంగా ఉండటం వల్ల సమాజంలో ఆ వ్యక్తి ఇమేజ్ దెబ్బతింటుంది. అలాంటి వ్యక్తికి చాలామంది వీలైనంత దూరంగా ఉంటారు. వారి గౌరవం కూడా క్రమంగా తగ్గుతుంది. కోపంలో తమ భావాలను గాయపరిచే వ్యక్తులతో ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. ఈ పరిస్థితి ఆ వ్యక్తిని ఒంటరితనం వైపు నెట్టివేస్తుందని అంటున్నారు. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. కోపం ఒక వ్యక్తి మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళన, మానసిక అస్థిరతను పెంచుతుంది. కాలక్రమేణా ఇది ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తప్పుడు నిర్ణయాలు, పశ్చాత్తాపం. అతిగా కోపంగా ఉన్నప్పుడు ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం కోల్పోతారు. అటువంటి పరిస్థితిలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ తప్పుడు నిర్ణయాలు సంబంధాలను నాశనం చేస్తాయి. అతని కెరీర్ను దెబ్బతీస్తాయి. కాబట్టి అధిక కోపం ఎప్పుడూ మంచిది కాదని, మీకు కోపం వచ్చినా నియంత్రణ కోల్పోకూడదని సూచిస్తున్నాడు.